హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎల్టీ హెల్తీ వ్లాగ్స్. ఈరోజు వచ్చి బయోకెమిస్ట్రీ డిఎంఎల్టీ పేపర్ అనమాట. జనరల్గా ఒక కామెంట్ వచ్చింది, డిఎంఎల్టీ ఫస్ట్ ఇయర్దా సెకండ్ ఇయర్దా పేపర్ అని చెప్పి. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఏమి ఉండవు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే డిప్లొమా అని అంటాము. రెండు కలిపి మనకు ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి అన్నమాట. సో ప్రతి డిఎంఎల్టీకి ఫైనల్ ఇయర్కే క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. ఓకే, సో ఇది వచ్చి పేపర్ 3 బయోకెమిస్ట్రీ అనమాట. సో దీంట్లో కూడా 3 hours 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. దాంట్లో టోటల్ మార్క్స్ 80 మార్క్స్కి అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే డిఫైన్ కార్బోహైడ్రేట్స్ అనమాట. క్లాసిఫై దెమ్ విత్ ఎగ్జాంపుల్, రైట్ అబౌట్ గ్లైకోలైసిస్ అండ్ ఇట్స్ ఎనర్జెటిక్స్ అనమాట. సో ఇక్కడ ఎనర్జీ ఎంత ఫామ్ అవుతుంది, గ్లైకోలైసిస్ ఏంటి, అండ్ కార్బోహైడ్రేట్స్ యొక్క ఎగ్జాంపుల్స్. ఇది చాలా 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 ఈజీ అండ్ ఇంపార్టెంట్ కదా. మెయిన్గా మీరు బయోకెమిస్ట్రీలో ఉత్త కార్బోహైడ్రేట్స్ గురించి ఓవరాల్ టాపిక్ నేర్చుకుంటే 5 మార్క్స్కో 3 మార్క్స్కో ఎక్కడో చోటు తగులుతుంది. కార్బోహైడ్రేట్స్ ఇంపార్టెంట్ అనమాట. సో గ్లైకోలైసిస్ అనేది కూడా ఫస్ట్ సైకిల్ అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, మెటబాలిజం ఆఫ్ కార్బోహైడ్రేట్స్లో ఇది ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఆర్ యాంటీకోగులెంట్స్, నేమ్ 4 యాంటీకోగులెంట్స్ అండ్ రైట్ దేర్ యూజెస్ అనమాట. ఇది జనరల్గా పెథాలజీ లేకపోతే ఫిజియాలజీలో అంటే బిఎస్ఎంఎల్టీ వాళ్ళకి అట్లా కూడా ఇది ఇన్వాల్వ్ అవుతుంది కదా. ఇక్కడ బయోకెమిస్ట్రీలో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో యాంటీకోగులెంట్స్ ఈ 2 సబ్జెక్టులకి చాలా ఇంపార్టెంట్, బయోకెమిస్ట్రీకి పెథాలజీకి కూడా. So what is the principle of ELISA? What are the various biochemical analytes that could be estimated using this technique? ఇది మైక్రోబయాలజీలో కూడా ఎలీసా టెక్నిక్ ఉంది కదా. సో ఇక్కడ కూడా అలాంటిదే అనమాట. కాకపోతే బయోకెమికల్ అనలైట్స్ ఏదైతే అనాలిసిస్ కోసం ఏదైతే యూస్ చేస్తారు ఈ టెక్నిక్ యూస్ చేసి అనేవి అడిగినారనమాట. సో ఇది కూడా ఇంచుమించి మైక్రోబయాలజీలో మీరు చదువుకున్నట్లే అక్కడ చేసినట్లే, బట్ ఇక్కడ వచ్చి ప్రిన్సిపల్ మెయిన్గా రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్, రైట్ అబౌట్ ద ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ క్వాలిటీ కంట్రోల్ ఇన్ క్లినికల్ ల్యాబొరేటరీ అనమాట. ఇది బిఎస్ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్లో మనకి జీసీఎల్పి ఉంది కదా, ఆ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ కొంచెం రిలేట్ అయ్యి ఉంటుంది అనమాట. సో దాంట్లో కూడా ఇట్లే ఉంటుంది, దీంట్లో కూడా ఇంతే ఉంది. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అంటే విత్ ఇన్ ద ల్యాబ్, అవుట్ సైడ్ ద ల్యాబ్, మన ల్యాబ్లో ఎటువంటి క్వాలిటీ వర్క్ ఉంది అని చెప్తారనమాట. ఓకే, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద క్వాలిటేటివ్ టెస్ట్లు యూజ్డ్ ఫర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ యూరిన్ ప్రోటీన్స్ అండ్ అకల్ట్ బ్లడ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే యూరిన్లో బ్లడ్ ఉండడం, అకల్ట్ బ్లడ్ అంటాం దాన్ని. యూరిన్లో ప్రోటీన్స్ని ఏ విధంగా ఐడెంటిఫికేషన్ చేస్తాము. సో క్వాలిటేటివ్ అంటే ప్రెజెంట్ అయ్యి ఉందా లేదా అనేది చెప్పడం క్వాలిటేటివ్. క్వాంటిటేటివ్ అంటే అమౌంట్ ఎంత ఉంది అని చెప్పేది అనమాట. సో ఇది యాబ్సెంట్ ఆర్ ప్రెజెంట్ అని చెప్పడంలో క్వాలిటేటివ్ టెస్ట్లు అని చెప్తారనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి వాట్ ఆర్ ఐసో ఎంజైమ్స్, రైట్ అబౌట్ మార్కర్ ఎంజైమ్స్ ఇన్ ఏ పేషెంట్ విత్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్. సో ఇక్కడ చాలా వరకు మార్కర్ ఎంజైమ్స్ అని నేను షార్ట్ వీడియోలో కూడా చాలా వరకు దీని గురించి పోస్ట్ చేసినాను, ఒక చిన్న షార్ట్ వీడియో అనమాట. ఏమేమి ఎంజైమ్స్ అయితే మనం ఎంఐలో అంటే హార్ట్ డిసీజ్ అనమాట ఇది. సో దీంట్లో ఏ ఎంజైమ్స్ అనేది ఎలివేట్ అవుతాయి అనేది చెప్పినాను. సో ఐసో ఎంజైమ్స్ అంటే ఏమి అని చెప్పి. సో ఎంజైమ్స్ టాపిక్ కూడా ఓవరాల్గా కార్బోహైడ్రేట్స్ లాగా నేర్చేసుకోండి. ఏదో ఒక క్వశ్చన్ ఎక్కడో చోటు తగులుతుంది. గివ్ అన్ అకౌంట్ ఆఫ్ బయోకెమికల్ వేస్ట్ డిస్పోజల్ ఫ్రమ్ ఏ క్లినికల్ ల్యాబొరేటరీ. సో బయోలాజికల్ వేస్ట్ డిస్పోజల్ అనేది ఎట్లా జరుగుతుంది అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిన్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి కదా. సో వాటి గురించి ఇన్ డీటెయిల్గా రాసి సరిపోతుంది. రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ వేరియస్ టైప్స్ ఆఫ్ సెంట్రిఫ్యూజ్ అండ్ ఆల్సో ప్రికాషన్స్ టు బి టేకెన్ వైల్ యూజింగ్ సెంట్రిఫ్యూజ్. సెంట్రిఫ్యూజ్లో చాలా టైప్స్ ఉన్నాయన్నమాట. ఆ వేరియస్ టైప్స్ గురించి చూసి దాని యొక్క ప్రికాషన్స్ అనమాట. సెంట్రిఫ్యూజ్ చేసేటప్పుడు బేసిక్గా మనము బ్యాలెన్స్ పెట్టుకోవడం కానీ, లేకపోతే ఎప్పుడైతే అది రన్ అవుతుందో లిడ్ క్లోజ్ చేయడం, ఇలాంటి అనేకమైన ప్రికాషన్స్ ఉంటాయి. సో వాటిని కూడా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ 9th క్వశ్చన్ అనమాట. రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద మెథడ్ టు ఎస్టిమేట్ సీరం టోటల్ ప్రోటీన్స్ అండ్ నోట్ ఆన్ వేరియస్ ఫ్రాక్షన్స్ ఆఫ్ సీరం ప్రోటీన్స్. సో సీరం ప్రోటీన్స్ అనేది ఏ విధంగా కనుక్కుంటాం, ఎస్టిమేషన్ రాయాల్సి ఉంటుంది ఇక్కడ. సో వేరియస్ సీరం ప్రోటీన్స్ యొక్క ఫ్రాక్షన్స్ ఎంత, నార్మల్ వాల్యూస్ ఎంత అనేది మీరు దీంట్లో ఇన్వాల్వ్ చేసి రాయండి. ఓకే, నెక్స్ట్ వచ్చి 10th క్వశ్చన్. వాట్ ఆర్ ద బయోసేఫ్టీ మెజర్స్ అండ్ ప్రికాషన్స్ టు బి టేకెన్ ఇన్ బయోకెమిస్ట్రీ ల్యాబొరేటరీ అనమాట.
సో బయోసేఫ్టీ మెజర్స్ ఏం తీసుకోవాలి సేఫ్గా ఉండడానికి, అండ్ బయోకెమిస్ట్రీ ల్యాబొరేటరీలో ఎటువంటి ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంటే. సో చాలా వరకు దీన్ని అడుగుతారు. సో నెక్స్ట్ పేపర్లో కూడా అడగచ్చు ఇది. ఎందుకు అంటే డైలీ రొటీన్లో మనం ఇటువంటి ప్రికాషన్స్ అనేది తీసుకుంటూనే ఉండాలి బయోకెమిస్ట్రీ ల్యాబ్లో. సో అవి డిఫరెంట్ టైప్స్గా, అంటే కెమికల్స్ని స్మెల్ చూడకూడదనో, ఏమైనా స్పిల్లేజ్ మీద పడకుండా స్కిన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం, నెక్స్ట్ కోట్ ధరించడం కానీ ఇలాంటివన్నీ కూడా ఈ ప్రికాషన్స్లో రాయొచ్చు. నెక్స్ట్ 11th క్వశ్చన్ వచ్చి రైట్ అబౌట్ ద మెథడ్ యూజ్డ్ ఫర్ ద ఎస్టిమేషన్ ఆఫ్ బ్లడ్ యూరియా, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అండ్ నార్మల్ వాల్యూ ఆఫ్ బ్లడ్ యూరియా. సో ఇక్కడ ఏంటంటే ఎస్టిమేషన్ ఆఫ్ బ్లడ్ యూరియా అడిగినారు. సో క్రియాటినైన్ కానీ యూరియా కానీ నెక్స్ట్ గ్లూకోజ్. ఓకే, సో ఇవి 3 ఖచ్చితంగా చూసుకోండి, ఒకటి వస్తుంది. దీంతోపాటు టోటల్ ప్రోటీన్స్ కూడా. ఓకే, సో ఈ 4గిట్లో మీకు ఒకటి రావచ్చు, ఇక్కడ 2 వచ్చినాయి, అట్లా చూసుకోండి. ఓకే, సో వాటి ఇంపార్టెన్స్ ఏమి, అసలు బ్లడ్ యూరియా ప్రతి దానికి ఇంపార్టెన్స్ నేర్చుకోండి. అప్పుడు దాని గురించి అడిగినప్పుడు ప్రతిసారి మీరు నార్మల్ వాల్యూ, ఇంపార్టెన్స్, ఎస్టిమేషన్స్, ప్రిన్సిపల్స్ ఇలాంటివి రాయాలన్నమాట దీంట్లో. అంతే బయోకెమిస్ట్రీలో. వాట్ ఆర్ ద లివర్ ఫంక్షన్ టెస్ట్, క్లాసిఫై దెమ్, హౌ టు ఎస్టిమేట్ సీరం, టోటల్, బిలిరూబిన్ అండ్ రైట్ ఇట్స్ ఇంపార్టెన్స్. సో ఇది ఆల్రెడీ నేను ఒక వీడియో చేసిన, ఆ వీడియోలో ఏమేమి టెస్ట్లు అయితే ఇన్వాల్వ్ అవుతాయి అనేది దాంట్లో ఉందన్నమాట. ఇన్ డీటెయిల్గా మనము టోటల్ బిలిరూబిన్ గురించి ఇక్కడ రాయాల్సి ఉంటుంది, అండ్ దాని యొక్క ఇంపార్టెన్స్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఈ పేపర్ ఫుల్గా క్లారిటీగా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసుకోండి. నెక్స్ట్ పేపర్ కూడా సేమ్ ఇదే విధంగా అండ్ వేరేలాగా అడగచ్చు, ఇదే క్వశ్చన్స్ వేరేలాగా అడగచ్చు. సో మోస్ట్లీ బయోకెమిస్ట్రీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఇవే అనమాట. ఓకే, సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్కి, మీ సీనియర్స్కి, మీ జూనియర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లవింగ్ మై ఛానల్. బాయ్.